ఆంధ్రప్రదేశ్లో బంగారమే కాదు, అత్యంత విలువైన క్రిటికల్ మినరల్స్, చాలా అరుదుగా దొరికే రేర్ ఎర్త్ మెటల్స్ పుష్కలంగా ఉన్నాయని తాజాగా జరుగుతున్న జియాలజికల్ సర్వే అంటే భూగర్భ సర్వేలో బయటకు వస్తున్న విషయాలు. గత కొంతకాలంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ పరిశోధనలో, అన్వేషణలో ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఖనిజాల నిధిగా మీకు బయటికి వస్తున్నది. సో ఇటీవల నేను చాలా వివరంగా చెప్పాను, 50 టన్నుల బంగారం దొరికే అవకాశాలు ఉన్నాయని, కర్నూలులోని జొన్నగిరిలో ప్రారంభం కాబోతుందని కొద్ది రోజుల క్రితమే చెప్పాను. తెలుగు మీడియాలో ప్రముఖంగా రాకముందు వివరంగా చెప్పాను. సో ఇప్పుడు అది అందరికీ అన్ని పత్రికల్లో వచ్చింది ఇప్పుడు. సో కర్నూలులోని జొన్నగిరే కాకుండా చిగురుగుంట ఇలాంటి ఇతర గ్రామాల్లో కూడా ఈ బంగారం కొరకే అన్వేషణ సాగుతోంది. ఇదే జరిగితే భారతదేశానికే బంగారపు ఖనిగా ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్ కాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో, అలాగే వెనుకబడిన రాయలసీమ ప్రాంతాల్లో జరిపిన ఈ అన్వేషణ ఆశ్చర్యకరమైన విలువైనటువంటి క్రిటికల్ మినరల్స్ అందిస్తుంది. ఈ క్రిటికల్ మినరల్స్ మీ అందరికీ తెలుసు, ఆధునిక ఎకానమీకి, మోడర్న్ ఎకానమీకి చాలా కీలకం. ఇప్పుడు బంగారమే కాదు, ఇందులో టైటానియం లాంటి విలువైనటువంటి మెటల్స్ కలిగినటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. రుటాయిల్ అని టైటానియం డయాక్సైడ్ ఉంటుంది, రూపంలో ఉంటుంది. అలాగే మీకు ఇల్యూమినైట్ అని, సో ఇందులో 90% టైటానియం డయాక్సైడే ఉంటుంది. మీకు అనేక అంశాల్లో వాడతారు. గ్లాస్ ఇండస్ట్రీ, సెరామిక్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్స్ వరకు ఈ క్రిటికల్ మినరల్స్ను ఉపయోగిస్తారు. అలాగే మోనోజైట్ అని బీచ్ శాండ్స్లో ఉంటుంది, ఈ ఓర్ ఉంటుంది. ఈ బీచ్ శాండ్స్లో దొరికే మోనోజైట్ నిక్షేపాలలో లైట్ రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. సిరియం, లాంథమెన్, అలాగే థోరియం లాంటి మీకు రేడియో యాక్టివ్ మెటీరియల్, అణుశక్తిలో వాడేటువంటిది, ఇలాంటి విలువైనటువంటి ఖనిజాలు దొరుకుతున్నాయి. సో దీని ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే, నీకు థోరియం ఇప్పుడు థర్డ్ ఫ్యూయల్గా, యురేనియం, ప్లూటోనియం కాకుండా థోరియంను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఒక అత్యంత విలువైనటువంటి ఆల్టర్నేట్ న్యూక్లియర్ ఫ్యూయల్గా భావిస్తారు. సో ఇలా మీకు రకరకాల లైట్ రేర్ ఎర్త్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్స్ నుంచి మొదలుకొని రకరకాల ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ఈ రేర్ ఎర్త్ వాడుతుంటారు. భారతదేశమే కాదు, ప్రపంచమే ఈరోజు రేర్ ఎర్త్ చుట్టూ తిరుగుతోంది. రేర్ ఎర్త్ మెటల్స్ పైన చైనా పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండడం అమెరికాకు కూడా టెన్షన్ పుట్టిస్తుంది. అమెరికా ప్రత్యామ్నాయంగా పాక్సిలికాని మన దేశంతో కలిపి వివిధ దేశాలతో కూడిన ఈ రేర్ ఎర్త్ కోయలిషన్ను చైనాకు పోటీగా నిర్మించింది. సో అందువల్ల మీకు ఆ మధ్య లీథియం కశ్మీర్లో బయటపడింది అన్నారు. దాన్ని తీయడం ఎంత ఛాలెంజింగో కూడా తెలియదు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర మైనింగ్ శాఖ చెప్పిందంటే, కమర్షియలీ సిగ్నిఫికెంట్ క్వాంటిటీలో ఈ ఖనిజ నిక్షేపాలు, 16 రకాల ఖనిజ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరము, రాయలసీమలో లభ్యమవుతున్నాయని ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అంచనా. 16 టైప్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ద మోడర్న్ ఎకానమీ అండ్ కమర్షియల్లీ సిగ్నిఫికెంట్ క్వాంటిటీలో దొరుకుతోంది. టైటానియమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో దొరికిన ఈ 16 రకాల క్రిటికల్ మినరల్స్లో మీకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం లీథియం, టంగ్స్టన్, బెరీలియం, అలనైట్, గ్రాఫైట్, జిర్కోనియం, ఇలా ఒకటి కాదు, కొన్ని పేర్లు కూడా మనం వినలేదు. అలాంటి మూలికలు, ఎలిమెంట్స్ కూడా, మెటల్స్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయని. ఈ రేర్ ఎర్త్ ఎంత కీలకం అంటే, వీటి ఎక్స్టెన్సివ్ యూజెస్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ అన్బిలీవబుల్.
మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, స్మార్ట్ ఫోన్స్, అలాగే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లు థోరియంను రేడియో యాక్టివ్ న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. మీకు మిసైల్స్, అడ్వాన్స్ డిఫెన్స్ ప్రొడక్షన్లో కూడా ఈ రేర్ ఎర్త్ వాడతారు. ఈ ఖనిజ నిక్షేపాల మైనింగ్తో భారతదేశంలోని ఒక కీలకమైన ఖనిజాల ఒక నిలయంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోబోతోంది. ముఖ్యంగా ఇప్పుడు టైటానియం కలిగినటువంటి ఖనిజాలు మీకు విశాఖపట్నం, శ్రీకాకుళంలో పుష్కలంగా బీ శాండ్స్లోను ఇతరత్ర లభించింది. వీటితో 100% ఆఫ్ దేశ టైటానియం అవసరాల్ని ఆంధ్రప్రదేశ్ తీర్చగలుగుతుంది. ఇప్పుడు టైటానియంను వాడకాలు చూస్తే ఏరోస్పేస్ సెక్టారు, అలాగే మీకు మ్యారిటైమ్ సెక్టారు, మెడికల్ సెక్టార్స్, ఇలా అనేక రంగాల్లో మీకు ఇది డిఫెన్స్లో రంగం నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో టైటానియం అనేది కీలకమైన మెటల్. మీకు ఇది గ్లోబల్ ట్రేడ్, హై వాల్యూ ట్రేడే కాదు, ఒక జియో స్ట్రాటజిక్ అంశంగా కూడా, అంటే ఎకనామిక్ షాక్స్ నుంచి దేశాన్ని నిలబడటానికి ఒక మీకు ఆ కీలకమైన వ్యూహాత్మకమైన వనరుగా కూడా ఈ టైటానియం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రేర్ ఎర్త్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు నేను చెప్పింది టైటానియం, లిథియం, నియోడైమియం, సీరియం, జిర్కోనియం, థోరియం, బెరీలియం, టంగ్స్టన్, ఇలా రకరకాల విలువైన మెటల్స్ దొరుకుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కాపర్, జింక్, లెడ్ ఇలాంటి లోహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్, బాక్సైట్ అల్యూమినియానికి కీలకమైంది. సో ఒక రేర్ ఎర్త్సే కాదు, ఇప్పుడు ఇతర రకాల మినరల్స్, విలువైనటువంటి మినరల్స్ వెల్త్ కూడా ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతోంది. సో దీంతో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏరోస్పేస్, మ్యారిటైమ్, క్లీన్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్, అలాగే విండ్ టర్బైన్లో వాడతారు. మిసైల్స్లో, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్లో, సూపర్ కండక్టర్స్లో, ఇలా ఒక రకమైన యూజ్ కాదు. సో ఎంటైర్ సెట్ ఆఫ్ మోడర్న్ ఎకానమీ, స్మార్ట్ ఫోన్స్ నుంచి మొదలుకొని మిసైల్స్ వరకు, అంటే మీరు ఆలోచించండి, క్లీన్ ఎనర్జీ నుంచి మొదలుకొని న్యూక్లియర్ ఎనర్జీ వరకు, సో మీకు సోలార్ ప్యానల్స్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ వరకు, ఇలా ఎనర్జీ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్, మీకు అనేక రంగాల్లో వీటి విలువ మామూలుది కాదు. సో 10 సంవత్సరాల్లో కనుక ఇది రియలైజ్ అయితే 50,000 crore ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. 50,000 కోట్ల పెట్టుబడులు. ఈ మైనింగ్ వరకే కాకుండా దీని సప్లై చైన్స్, దానికి ప్రాసెసింగ్ ఫెసిలిటీసు, అలాగే మీకు దానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంటు, వాల్యూ అడిషను, ఇవన్నీ కనుక ఈకో సిస్టమ్ మొత్తం వస్తే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఇది మ్యాసివ్ పుష్గా కూడా ఉంటుంది. వాస్తవంగా ఈ మైనింగ్ యాక్టివిటీ ఇవాళ కొత్తగా స్టార్ట్ అయింది కాదు, ఈ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ. ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ మైన్స్, రాయలసీమలో గోల్డ్ మైన్స్, కర్నూలులో ఉన్న జొన్నగిరి ఈ ప్రాంతంలో 10 years కిందనే లైసెన్స్లు ఇచ్చారు, ఒక 1,500 acresలో సర్వే చేయమని. ఈవెన్ అనంతపురంలో ప్రాంతంలో, కర్నూలు అనంతపురం ప్రాంతంలో గోల్డ్ మైన్స్ను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కూడా ఇచ్చారు. కానీ ఆ లైసెన్స్ ఎక్స్పైర్ అయింది. అంటే ఇదివరకు మైనింగ్ రంగంలో పబ్లిక్ సెక్టారే ప్రధానమైన ప్లేయర్గా ఉండే, ఇప్పుడు ప్రైవేట్ రంగానికి కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇదివరకు ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే, మరి ఇంతకుముందు ఎందుకు గోల్డ్ మైనింగ్ జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే, అప్పుడు అది కమర్షియల్లీ వైబుల్గా ఉండేది కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక టన్ను ఎర్త్ మెటీరియల్, అంటే మైనింగ్ మెటీరియల్, ఒక భూమి నుంచి ఒక టన్ను ఓరు తీసామనుకోండి, అందులో 3 grams గోల్డ్ ఉంటే తప్ప వైబుల్ అయ్యేది కాదు. ఇప్పుడు 1 gram గోల్డ్ అయినా కూడా వైబులే. ఇక యాజ్ ఆఫ్ నౌ 0.8 grams కన్నా తక్కువ దొరికితే గోల్డ్, ఒక టన్ను ఎక్స్కవేటెడ్ మైనింగ్ మెటీరియల్ నుంచి అది అన్వయబుల్ అవుతుంది. అంటే అన్వయబుల్ అంటే అర్థం, వెలికి తీసిన బంగారం విలువ కన్నా మైనింగ్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ 0.8 grams వరకు బ్రేక్ ఈవెన్ అవుతుంది.
అందువల్ల 1 గ్రామ్ అయినా కూడా అది ప్రాఫిటబులే. ఎందుకంటే ఇప్పుడు కారణం ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. ఈ రేర్ ఎర్త్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అంతకుముందు ఇంత ఇండస్ట్రియల్ అప్లికేషన్ లేదు. ఇప్పుడు ఈ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్, మీకు పెద్ద ఈ కొత్త సోలార్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలు, ఇవన్నీ మిసైల్ డెవలప్మెంటు, డిఫెన్స్ రంగము, ఈ ఆధునికమైన సైంటిఫిక్ రంగాలు అభివృద్ధి కాలేదు. అందువల్ల వీటి ఇండస్ట్రియల్ అప్లికేషన్ తక్కువ ఉండడం వల్ల వీటి వాల్యూ గ్లోబల్ మార్కెట్లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్తో సహా వీటన్నిటి మార్కెట్ విపరీతంగా వాల్యూ పెరిగిపోయింది. ఇప్పుడు అదొక కారణం. అందువల్ల తక్కువ వెలికి తీసినా కూడా వైబుల్ అవుతుంది. దానికి తోడు అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చడంతో నీకు అక్యురేట్గా ఎక్కడ విలువైన మినరల్ ఉంది గుర్తుపట్టడం ఈజీ అయింది. ఒకప్పుడు లేకపోతే చాలా ఎక్కువ మైనింగ్ చేస్తే చాలా తక్కువ మాత్రమే మినరల్ దొరికేది. ఇప్పుడు మళ్ళీ చాలా ప్రిసైజ్గా కూడా మైనింగ్ చేయగలుగుతున్నారు. అందువల్ల గత 30 ఇయర్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రయత్నాలు జరిగిన ఇప్పుడే సక్సెస్ కావటానికి టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులు ఒక కారణమైతే, ఈ రేర్ ఎర్త్, గోల్డ్, ఇతర మినరల్స్ వాల్యూ విపరీతంగా పెరగడం, ఇండస్ట్రియల్ అప్లికేషన్ పెరగడంతో ఇవి జియో స్ట్రాటజిక్ సెక్టార్స్గా మారిపోవడం కూడా ముఖ్యమైన కారణం. సో కానీ ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఇక్కడే మనకు తెలుసు క్రోనిజం ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం ఇవ్వరు, కానీ ఆ ఇనుప ఖనిజాన్ని జిందాల్కి అప్పచెప్తారు, లేకుంటే మిట్టల్స్కి అప్పచెప్తారు. అందువల్ల జాగ్రత్త పడాల్సింది ఒకటి, క్రోనిజం రాకుండా, అంటే తమ అస్మదీయులకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వకుండా, కమిషన్లు లేకుండా, అవినీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా రాయల్టీ చెల్లించగలిగే వారికి, అది కూడా చాలా టైం టెస్టెడ్ కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీలు కాకుండా ఎక్స్పర్టీజ్ ఉన్న కంపెనీ, క్యాపిటల్ పెట్టగలిగిన కంపెనీలకు చాలా ట్రాన్స్పరెంట్గా ఈ మైనింగ్ యాక్టివిటీ ఇవ్వాలి. లేకపోతే పెద్ద ఎత్తున క్రోనిజం, అంటే కావలసిన వారికి ఇచ్చి రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి రావాల్సిన సంపద కాస్త దారి మళ్ళే ప్రమాదం ఉంటుంది. రెండవది ఏంటంటే వీటి యూజెస్ రైట్స్, రాయల్టీ ఒకటే కాదు. ఇప్పుడు కేజీ బేసిన్లో గ్యాస్ నిక్షేపాల్లో రాయల్టీలో వాటా లేదు, ఆఖరికి యూజేజ్ రైట్స్ కూడా లేవు. అందువల్ల అంటే యూజేజ్ రైట్స్ అంటే ఆ గ్యాస్ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ప్రియారిటీ కేటాయింపులు ఉండాలన్నది కూడా లేదు. అందుకే చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆఫ్షోర్లో ఉన్నా ఆ గ్యాస్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడదు. సో అందువల్ల 2 రాయల్టీ ఎక్కువగా రావాలి, అలాగే యూజేజ్ రైట్స్ కూడా ఉండాలి. అంటే రాష్ట్ర అవసరాలు తీరాకనే బయటికి వెళ్ళాలి. ఉదాహరణకు ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, సోలార్ ప్యానెల్ తయారు చేసేది ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. వీటికి ఆ మినరల్ ఇవ్వకుండా ఎక్కడ వేరే స్టేట్కి ఆ మినరల్ ఇవ్వకూడదు. ఇప్పుడు కేజీ బేస్ నుంచి గుజరాత్ కూడా వెళ్తుంది. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు కూడా అది గతంలో పట్టకపోయేవారు, ఇప్పుడు చేస్తున్నా లేదో తెలియదు. అందువల్ల ఇక్కడ ఉన్న మేము ఇప్పుడు ఓబలాపురం ఐరన్ ఓర్ చైనాకి వెళ్ళిపోయింది. ఇక్కడ స్టీల్ కంపెనీలకు ఐరన్ ఓర్ లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్కు. ఈ ప్రమాదం జరగకుండా యూజేజ్ రైట్స్ని ఎన్ష్యూర్ చేసుకోవాలి. తర్వాత ఈ మైనింగ్ అనేది హైలీ కంటామినేటింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కున్న అద్భుతమైన, అందమైన, సుందరమైన తీర ప్రాంతం ఒక్కసారి మైనింగ్ అయితే ఇదంతా కాలుష్య కాసారాలుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. సో అగ్రికల్చరల్ ల్యాండ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ప్రజలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల మైనింగ్ సంపద సృష్టించే క్రమంలో పర్యావరణానికి, ప్రజల జీవన ప్రమాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా ఈకో ఫ్రెండ్లీ మైనింగ్, ఇలా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. కకృతి పడకపోతే మనం చాలా తర్వాత సేఫ్టీ స్టాండర్డ్స్, ఇలా ఇండస్ట్రియల్ డిజాస్టర్ చూస్తున్నాం మనం. విశాఖపట్నం ప్రాంతంలో ఏ రకంగా ఇండస్ట్రియల్ డిజాస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ ఇట్లాంటి చాలా హజార్డస్. అందువల్ల కార్మికులకు, పనిచేసే వారికి సరైనటువంటి సురక్షితమైన సేఫ్టీ ప్రమాణాలు పాటించేలా కూడా జాగ్రత్త పడాలి. అందువల్ల మైనింగ్ వస్తుంది కనుక సంపద సృష్టించబడుతుంది. ఈ సంపద హ్యూమన్ కాస్ట్గా ఉండకూడదు. రాష్ట్ర ప్రజల జీవితాలు మార్చేందుకు, రాష్ట్ర ఎకానమీకి పరిపుష్టం చేసేందుకు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడాలి.